నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర్ బ్లాగ్స్. నా ఈరోజు కొద్దిగా లేట్ వెళ్ళినా, చాలా లేట్ వెళ్ళినా. దగ్గర 8 గంటలకు వెళ్ళాను. 8:30కి ఎంతో బుకింగ్స్ వస్తున్నాయి, కానీ ఇంటికాడ నుంచి పికప్ చేసేటప్పుడే వెళ్ళిపోతున్నాయి. నా బుకింగ్స్ ఉంటలేవు చేతిలో అసలు. యాక్చువల్గా 7 గంటలకు అట్లా చేసి 12 గంటల వరకు చేద్దాం అనుకున్నా, 1500 అట్లా. కానీ కాలేవు. 8 గంటలకు అట్లా బుకింగ్ వచ్చింది. అది కూడా ఓలాలో వచ్చింది 10 రూపాయల కిలోమీటర్ లాగా. అది కూడా అన్న సాబ్ ఏం చెప్పాలి, ఇక హుస్సేన్ సాగర్ అని ఫస్ట్ పెట్టిండు. అది బాగానే ఉందని తీసుకున్నా. పోయి తార్నాక లోపల మియాపూర్ దగ్గర మళ్ళీ చేంజ్ చేసిండు. 10 రూపాయలు రేట్ కదా సార్, నాకు వర్తబులే కాలేదు. ఆ కిలోమీటర్ ఎంత పెరిగింది, కానీ 10 రూపాయల కిలోమీటర్లే కాలేదు. నాకు కొంచెం బుకింగ్ కూడా లేకుండా. ఇంకా మొత్తం హుస్సేన్ సాగర్ అంటే నేను ఎందుకు తీసుకున్నా అంటే, మేబీ ఇక అందరిని బయటికి వెళ్తారు కదా, 9 అవుతుంది, ఇక అందరు బయటికి వెళ్తారేమో అని అట్లా అనుకోని అది ఉల్టా అయిపోయింది. దానికి 200 చేంజ్ వచ్చింది. మళ్ళా నుంచి ఇంకో బుకింగ్ నాకు వచ్చింది అల్లరి కపుల్కి ర్యాపిడోలో. మొన్న 252 రూపీస్ ఎంత వచ్చింది. అది అయిపోగానే ఒక మూతాబరి కూడా ఎక్కింది ఇక్కడ. అదే పైసా పలిచిన వాళ్ళు, మనకి డ్రైవర్ ఎంత ఇచ్చినా అంతే ఉంటారంట. అలాగూ చెప్తే ఏమో బాగుండదు. పెద్ద కార్లు బుక్ చేసే అవకాశం ఉండదు. చిన్న కార్లు అలా వస్తారు డ్రైవర్లు. అందరు డ్రైవర్లు అంటారు. ఆ పోరాడు ఉన్నాడు, పెద్దలు అంటే మామూలు ఉన్నారు, వెనక పిల్లలు కూర్చున్నారు అంటారు. వీళ్ళకి ఎంత ఇచ్చినా వీళ్ళకి ఇంతే అంటారు. పెద్ద బండి బుక్ చేయడానికి అవకాశం ఉన్నది అది, దాంట్లోనే కూర్చుంటారు. అలా మనం డ్రైవర్లు అని అంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని నేను అమ్మ చెప్తున్నా కదా. అది ఇండైరెక్ట్గా అన్నాడా నాకన్నాడా అర్థం కాలేదు, కానీ వాడు ఫోన్లో చూసుకుంటా అన్నాడు. అట్లాంటి నా కొడుకులు ఉంటారు, మంచిగా రైస్ కాదు ఉంటారు. రైస్ కాదు బొక్క ముఖానికి రైస్ కాదు అంటారు. వీళ్ళకు కష్టపడితే తెలుస్తుంది పైసా వీళ్ళు. ఇంకా వీళ్ళు ఉల్టమని అంటున్నారు. 5-6 మందిని ఏమో మినీ కార్లు ఆల్టో కార్లో కుక్కుతారు. పెద్ద కారు బుక్ చేసే అవకాశం ఉండదు. మన డ్రైవర్లను తిడుతున్నారు. కొందరు ఉంటారా అన్న ఇట్లా, మనకు కావాల్సుకొని అన్నాడు. నాకు అర్థం. అందరూ ఉండరు నాకు. కొందరు చూడు ఎట్టో మర్యాదగా ఉంటారు. ఏంటంటే ఈ పోరాడు ఇంకా మూతికి మీసాలు కూడా రాలేవు వానికి. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఉంటారు కొందరు లాడ్ ఎక్కువైతే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. సరే ఇక 5 ఉంటాను మనకి కామన్, కానీ అట్లా నా కొడుకులకి మాట్లాడే పద్ధతి లేనోడికి జవాబు ఇస్తారన్నా, పక్కా దొరుకుతుంది జవాబు అని చెప్పలేకపోతున్నాను. సరే ఎందుకు అనుకునే టాపిక్. కానీ బుకింగ్ వచ్చిన ర్యాపిడో నుంచి వచ్చింది బుకింగ్. ఎంత 173 రూపాయలు బుకింగ్ వచ్చింది. డ్రాప్ చేసి అది చెప్పింది ఆ మాట నాకే చెప్పింది. నాకు అర్థమే కదని ఆ చెప్పింది నుంచి నా మైండ్లో అదే తిరుగుతుంది. నా కొడుకు హిందీలో కూడా చెప్తాను, ఎందుకంటే హిందీలో కూడా వింటారు కొందరు అంటే మేబీ అది నా చూసుకున్నారు బ్లాగ్లో అయితే చూసుకుంటూ, అందుకే వాళ్ళకి తెలుగు వస్తుందో రాదు అని హిందీ కూడా అంట. आपको बड़ा गाड़ी बुक करने का औकात नहीं है, आप ड्राइवर लोगों को बोल रहे हैं आप पढ़े पे ध्यान दो, ये मज़हब के ऊपर मत जाओ, पढ़े पे ध्यान दो, पढ़े पे कर लो आप, ठीक है? खाली पीली के तुम ड्राइवरों को बदनाम न करो, आपके वजह से दूसरे भाइयाँ बदनाम हो रहे. సరే నాకు ఈ గురించి ఎంత మాట్లాడడం వేస్ట్, కానీ నాకు పిచ్చెక్కుతుంది అప్పటి నుంచి. నాకు ఇంకా పెడదాం అనుకున్నా కానీ నాకు అయితలేదు. ఇంకా అట్లా ఉన్నాడు ఈ పొట్టేగాడు. మళ్ళీ ఇంటర్ కూడా ఉన్నాడో లేడాడు అని అట్లా అంటూ డ్రైవర్ అందరూ అంటున్నాడు. డ్రైవర్ అందరూ మన కావాల్సుకొని మన అంటే దేవుళ్ళని చూసి నాకు చెప్పొద్దు అయితే కానీ అందుకే అన్నాడు. అప్పుడు అందరు ఉండరు అట్లా కొన్ని మాట్లాడతారు. వీళ్ళకు తరిక ఉండదు, కొందరికి మాట్లాడే పద్ధతి ఉండదు, ఏముండదు. అట్లా చేస్తారు అన్నమాట. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా తప్పు మాట్లాడుతున్నా నాకు తెలియదు, కానీ వాడు చెప్పిన మాట అయితే నాకు బాధ అనిపించిందంటే నాకు ఇట్లాంటి నా కొడుకులు ఉంటారు, కానీ ఏం చేయలేవు. మరి పోయినా 173 రూపీస్ ఎంత వచ్చింది. దాని గురించి ఇంత మాట్లాడినా వేస్ట్. కానీ పూర్వం ఆ మాట అనకపోతే బాగుంటున్నాడు. అందరు డ్రైవర్లు అంటే
వీళ్ళకు టార్గెట్ మెయిన్గా వీళ్ళకు ఎంత ఇచ్చినా సరిపోతూ ఇలా ఎంత ఉందో అంతే ఉంటారని చెప్తున్నాడు. మెల్లగా చెప్పినో నాకు ఫోన్లో చూసి కూడా చెప్పినా నాకు అర్థమవుతుంది కానీ చెప్పినాడైతే చెప్పాడు. అలాగే కూర్చున్నాం అన్నమాట. ఇట్లుంటుంది. పెద్ద కార్లు బుక్ చేసుకునే అవకాశం లేదు వీళ్ళది. చిన్న కార్లు బుక్ చేసుకుంటారు, ఉంటామంది అంటారు, అందరు డ్రైవర్లు అంటున్నారు. నేను ఈ వీడియో మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే మాత్రం కామెంట్లో పెట్టాను. నేను ఇట్లాంటి మాట్లాడాను యాక్చువల్లీ, కానీ వాడు చెప్పిన మాట నాకు గుచ్చుకుంటుంది అప్పటి నుంచి. కావాల్సుకుని అన్నాడు వాంటెడ్లీ. సార్ మనం చూస్తాం తర్వాత. అందుకైతే ఎక్కువ కాలేదన్నా, లేట్ వెళ్ళినా కాబట్టి అన్నీ దగ్గర 280 రూపాయలు ప్లస్ అది మొత్తం చేంజ్ ఇచ్చిన నా కొడుకు 250 రూపాయలు. ఈ చెత్త నా కొడుకు వల్ల 173 రూపాయలు, 177 రూపాయలు అనుకుంటా. స్క్రీన్ షాట్ పెడతాం. కానీ నైట్ పూట అనిపిస్తుంది ఇట్లాంటి దమా ఖరాబ్ అవుతుందా. సరే చూద్దాంలే. నార్మల్ అంటే అది పానికే తగులుతుంది, అందుకని తగులుతుంది కాదు, దేవుడు చూసుకుంటాడు. ఇక మనకు అవకాశం గురించి మాట్లాడి ఆయన అవకాశం ఏందో మనకు తెలుసు కదా. సరేనా, బాయ్. జాగ్రత్త నడిపి బండి మాత్రం, ఓకేనా.